నేడు శ్లోకాలు చూడండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోऽధ్యాయః. జ్ఞానయోగః. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః. సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. ఈ గొప్పదైనటువంటి కర్మయోగాన్ని నేను ఎప్పుడో సూర్యుడికి బోధించాను. ఆ సూర్యుడేమో మనువుకి బోధించాడు. ఆ మనువు ఇక్ష్వాకుకి బోధించగా అది పరంపరాగతంగా రాజర్షులందరి దగ్గరికి వచ్చింది. ఈ రాజర్షుల దగ్గరికి వచ్చిన తర్వాత ఈ విద్య కాలగతిలో కాలక్రమంలో ఈ యోగాన్ని బోధించేటువంటి వాళ్ళు లేకపోవటం వల్ల ఇది నష్టమైపోయింది అని భగవానుడు ఇంతవరకు తెలియజేశాడు. అయితే అలా నష్టమైనటువంటి ఈ జ్ఞానాన్ని, ఆ నష్టమైనటువంటి యోగాన్ని, ఈ అవ్యయమైనటువంటి యోగాన్ని ఎలా వెలుగులోకి తీసుకొని వచ్చాడు భగవానుడు? అలా వెలుగులోకి తీసుకొని రావడానికి భగవానుడు ఏం చేశాడు, ఎవరికి చెప్పాడు, ఎందుకు చెప్పాడు అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. 3వ శ్లోకం చూడండి. సయేవాయం మయా తేద్యా యోగ ప్రోక్తః సనాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. సయేవాయం మయా తేద్యా యోగ ప్రోక్తః సనాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. సయేవ అయం సనాతన యోగః. అయం సనాతన యోగః. ఈ యోగం, సనాతనమైనటువంటి యోగం ఏదైతే ఉందో ఈ యోగమే మయ నా చేత ఆద్యః ఇప్పుడు తే నీకు ప్రోక్తః చెప్పబడతా ఉన్నది. ఓ అర్జున, ఆ నష్టమైపోయిందనుకున్నటువంటి ఆ సనాతన యోగం, ఆ గొప్పదైనటువంటి కర్మయోగం ఏదైతే ఉందో అదిగో అదే నా చేత ఇప్పుడు నీకు చెప్పబడుతూ ఉన్నది. అయితే నేను ఎందుకు చెబుతున్నాను అనుకున్నావు? మే భక్తః అసి, నీవు నాకు భక్తుడు అయి ఉన్నావు. అంతేకాదు సఖా చయితి, నీవు నా సఖుడివి కూడా. అంటే నీవు నాకు భక్తుడివి, నా సఖుడివి గనక ఏతత్ ఉత్తమం, ఈ ఉత్తమమైనటువంటి రహస్యమైనటువంటి ఈ యోగాన్ని ప్రోక్తః నీకు చెప్తూ ఉన్నాను. ఇది సనాతనమైనటువంటిది అని ముందుగా చెప్పాడు, అవ్యయమైనది అని ఇంతకుముందు చెప్పడం జరిగింది.
ఇప్పుడేమో రహస్యమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, అంటే శ్రేష్టమైనటువంటిది అటువంటి యోగాన్ని ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒకప్పుడు నష్టమైపోయింది కనుక మళ్ళీ ఎవరో ఒకరి ద్వారా ఇది ప్రచారంలోకి రావాలి, అందుకని నీకు చెప్తున్నా. మరి నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అని అంటే నువ్వు నాకు భక్తుడివి, నా సఖుడివి గనక అదిగో నీకు చెప్తున్నాను ఈ రహస్యాన్ని అని భగవానుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇది సనాతన యోగం. ఇంతవరకు అర్జునుడికి బోధించినటువంటి పరమార్థ విద్య అంటే 3వ అధ్యాయంలో చెప్పినటువంటి కర్మయోగం ఏదైతే ఉందో అది ఇప్పుడు కొత్తగా చెబుతున్నటువంటిది కాదు. అది ఎప్పటి నుంచో ఉన్నటువంటిదే కానీ నూతన సిద్ధాంతం కాదు. ఇది అది ప్రాచీనమైనటువంటిది, పురాతనమైనటువంటిది, సనాతనమైనటువంటిది. పురాతనానికి సనాతనానికి ఏమిటి తేడానంటే రెండు కూడా ఎప్పుడో పాతయే. కానీ పురాతనం అనంటే పాతది, సనాతనం అనంటే పాతదైనా కొత్తది, సదా నూతనం, అంటే ఎల్లప్పుడూ కూడా నూతనంగా కనిపించేటువంటిది. అందుకని ఈ సనాతనమైనటువంటి యోగం ఏదైతే ఉందో ఇదిగో ఈ యోగాన్ని ఇప్పుడు నీకు చెప్తున్నాను. ఇది సనాతనమైనటువంటిది అయితే ఏమిటి ప్రయోజనం అంటే ఈ మార్గంలో ఎంతమందో ఇంతకుముందు ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం చేసినటువంటి వాళ్ళందరూ కూడా దీనివల్ల పొందవలసినటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని పొందారు, ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు కాలగతిలో. ఇది ఆ తర్వాత గ్రహించేటువంటి వాళ్ళు లేఖనం, బోధించేటువంటి వాళ్ళు లేఖనం, ప్రచారం లేకుండా ఇది కాస్త నష్టమైపోయింది. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాల్సి వచ్చింది. ఎందుకు పునరుద్ధరించడం? ఇది లోకానికి శ్రేయస్సు కలిగించేది గనక, లోకానికి మేలు కలిగించేటువంటిది గనక ఈ నష్టమైపోయినటువంటి దాన్ని అలాగ వదిలేయకూడదు. అందుకనే దాన్ని ఇప్పుడు మళ్ళీ బయటకు తీసుకొస్తూ ఉన్నాం అని భగవానుడు ఇక్కడ చెబుతున్నాడు. నిజంగా భగవంతుడు అవతరించినటువంటి దేనికేనంటే ఇదిగో ఈ ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం. శ్రీకృష్ణుడి యొక్క జీవితంలో ప్రధానమైనటువంటిది గీతాబోధ. ఈ గీతా గానం అనేటువంటిది చాలా గొప్పది. చిన్నతనంలో మురళీగానం, పెద్ద అయిన తర్వాత గీతాగానం. మురళీగానం అందరినీ ఆకర్షించడానికి పనికొచ్చింది, కానీ గీతాగానం ఊరికి ఆకర్షించడం మాత్రం కాదు, అది వాళ్ళ యొక్క జీవితాలను తరింపజేసుకోవటం కోసం పనికొచ్చింది. లోకంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా తరింపజేయటానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి జ్ఞానాన్ని క్రోడీకరించి నిక్షిప్తం చేసి ఈ భగవద్గీతని అందించడం జరిగింది. కాబట్టి భగవంతుడి యొక్క అవతారం ఇందుకు. అయితే ఏమండి భగవంతుడికి ఏం పనండి? ఒకవేళ నష్టమైపోతే నష్టమైపోయింది, దాన్ని మళ్ళీ ఉద్ధరించాల్సినటువంటి అవసరం ఉంటే ఉండొచ్చుగాక. ఉంటే ఎంతమంది మహాత్ములు పుడతలేదు ఈ లోకంలో? ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు జన్మించడం లేదు? వాళ్ళల్లో ఎవరో ఒకరు పరిగెట్టుకొని దీన్ని కాస్త ఉద్ధరించవచ్చు కదా. ఈ సనాతనమైనటువంటి ధర్మాన్ని వాళ్ళు ఎందుకని ఉద్ధరించకూడదు? సాక్షాత్తు భగవంతుడే ఆ నరాకారుడైనటువంటి పరమాత్మ, నిరాకారుడైనటువంటి పరమాత్మ నరాకారుడై ఇలా ఎందుకు రావాలి, ఆయనే రావాలనా అనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉండొచ్చు. కాకపోతే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చేయాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనకి మద్రాసు నుంచి కలకత్తా వరకు ఒకటే రోడ్డు ఉంది, ట్రంక్ రోడ్డు. ఈ రోడ్డు మొత్తంలో చాలా కొన్ని వందల వంతెనలు ఉన్నాయి. ఏవో కాలువలు కానీ వాగులు కానీ నదులు కానీ వస్తామంటే వాటి మీద వంతెన కడతా ఉంటారు. అలా ఎన్నో వంతెనలు ఉన్నాయి. ఏదో చాలా కాలం నాటి పురాతనమైనటువంటి వంతెన ఒకటి కూలిపోయింది. కూలిపోయిన తర్వాత ఆ మార్గంలో ప్రయాణం కష్టమైపోయింది. ఎందుకనంటే మధ్యలో నది అడ్డం వచ్చింది కాబట్టి మళ్ళీ వంతెన కడితేనే కానీ ప్రయాణం చేయడానికి వీల్లేదు. అందువల్ల కొంతమంది తప్పనిసరి అయినప్పుడు ఆ ప్రయాణం చేయడానికి చాలా చుట్టూ తిరిగి లేక నది మీదుగా పడవల్లో పోయి ఏదో రకంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఇంత కష్టం ఏడబడతావాలి అని అనుకున్నప్పుడు ప్రయాణాలు మానుకొని కూర్చునేవాళ్ళు మానుకుంటారు. మరి వంతెన కట్టండి అయ్యా అని చెప్పి ప్రభుత్వానికి అనేక మంది అర్జీలు పెట్టుకుంటున్నారు. వాళ్ళేమో ఎంతకీ వినటల్లా. సరే, మన అవసరం ఉంది కదా, మరి అందరూ కలిసి లేదా కొంతమంది కలిసి మరి ఎవరో పెద్దలను కొంతమందిని ప్రోత్సహించి మరి ఆ వంతెన కట్టుకోవచ్చు కదా. ఆహా, ఎంతకాలమైనా సరే ఆ వంతెన మాత్రం కట్టరు. మరి ఎవరు దీన్ని పునరుద్ధరించాలా? ప్రభుత్వమే పునరుద్ధరించాలి. ఎందుకనండి? దాన్ని కట్టింది ప్రభుత్వమే. మళ్ళీ అది పోతే దాన్ని కట్టవలసింది కూడా ప్రభుత్వమే. ఆ ప్రభుత్వాన్నే బాధ్యత. అలాగే భగవంతుడు ఇదిగో ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ లోకం సక్రమంగా నడవటం కోసం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం నడవటం కోసం ధర్మసేతువుని నిర్మించాడు. ఆయన ఒక ధర్మాన్ని నిర్మించాడు. ఒక కర్మ సిద్ధాంతం అనేటువంటిది ఒకటి ఉంది. అదిగో దాన్ని నిర్మించడం జరిగింది. దీన్నే ధర్మసేతువు అని అంటున్నాం ఇక్కడ. ఎందుకంటే అక్కడ వంతెనల సంగతి చెప్పాం కాబట్టి మళ్ళీ సేతు అంటే వంతెన. కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మ యొక్క సృష్టి. ఈ ప్రపంచం అంతా చక్కగా నడవటానికి వీలుగా పరమాత్మే ఈ ధర్మసేతువుని ఒకదాన్ని సృష్టించెట్టు పెట్టాడు, ఒకదాన్ని నిర్మించెట్టు పెట్టాడు. ఆ ధర్మసేతువు కొంతకాలానికి అది కాస్త భగ్నం అయిపోయింది. ఎవరో కొంతమంది బలవంతులైనటువంటి వాళ్ళు, రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఈ ధర్మాన్ని కాస్త నశింపజేశారు. మరి నశింపజేసినటువంటి ధర్మాన్ని మరి పునరుద్ధరించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? పరమాత్మ మీదనే ఉంటుంది. ఎందుకని? అది పరమాత్మే నిర్మించాడు గనక మళ్ళీ పరమాత్మే దాన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే నిరాకారుడైనటువంటి పరమాత్మ నరాకారుడై శ్రీకృష్ణుడు అనేటువంటి ఒక దేహంలో ప్రవేశించి ఇదిగో ఇక్కడ చేయవలసినటువంటి ఈ ధర్మ సేతువుని నిర్మించడం అనేటువంటిది చేశాడు. ఈ ధర్మ సేతువుని పునరుద్ధరించాడు. ఆయన ఎవరండి పునరుద్ధరించడానికి? కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. శ్రీకృష్ణుడు స్వయంగా భగవానుడే అని. కాబట్టి స్వయంగా భగవానుడే అయినటువంటి శ్రీకృష్ణుడు ఈ సనాతనమైనటువంటి ధర్మాన్ని అర్జునుడి ద్వారా పునరుద్ధరిస్తూ ఉన్నాడు. అందుకే అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు. అర్జునుడికే ఎందుకండి బోధించడం? ఆయన బోధించడానికి మనుషులే దొరకలేదా? ఎంతోమంది మహాత్ములు లేరా అని అంటే అర్జునుడికి ఎందుకు బోధించాల్సి వచ్చిందో ఆ కారణాన్ని చెప్పాడు. భక్తోసి మే సఖా చేతి, నీవు నా భక్తుడివి, నా సఖుడివి గనక అన్నాడు. అంటే ఈ జ్ఞానాన్ని అందుకోవటానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత ఏమిటంటే భక్తుడు సఖుడు అయి ఉండాలి అని. అర్జునుడు గొప్ప భక్తుడా? ఏమో మనకి తెలిసినంత వరకు అర్జునుడు గొప్ప భక్తుడిగా ఎక్కడ ఎవరు చెప్పుకోవాలి. భక్తులైనటువంటి వాళ్ళని ఎవరో చాలామందిని చెప్పుకున్నారు. ఏ ప్రహ్లాదుడినో మరి ఆంజనేయుడినో ఇలాంటి వాళ్ళని గొప్ప భక్తులుగా చెప్పుకున్నారు. కానీ అర్జునుడిని ఎక్కడ భక్తులుగా చెప్పుకోవాలి. కానీ అర్జునుడు చాలా గొప్ప భక్తుడని భగవంతుడు అంటున్నాడు ఇక్కడ. ఇది విశిష్టత, ఇక్కడ ప్రత్యేకత. ఇది మనమేదో పూజా ద్రవ్యాలు లేకపోతే కొబ్బరికాయలు మరి ఇంకేమైనా వస్తువులు పట్టుకొని, పట్టు వస్త్రాలు కట్టుకొని, బొట్టు పెట్టుకొని, గుళ్ళు గోపురాలు తిరుగుతూ నేను గొప్ప భక్తుడినండి అని మనం అంటే ఏం లాభం లేదు. భగవంతుడు అనాలా, ఇదిగో వీడు నా భక్తుడు, ఫలానా వాడు నా భక్తుడు అని భగవంతుడి దగ్గర నుంచి మనం సర్టిఫికెట్ పుచ్చుకోవాలి. అప్పుడు దానికి విలువ ఉంటుంది. అంతే తప్ప నేను గొప్ప భక్తుడినండి అని మెళ్ళో బోర్డు తగిలించుకుంటే ఏమి ప్రయోజనం లేదు. మరి ఇక్కడ భగవంతుడే అంటున్నాడు, భక్తోసి మే, నీవు నా భక్తుడివి అని అర్జునుడు అంటున్నాడు. ఎంత అదృష్టవంతుడు అర్జునుడు! నిజంగా అర్జునుడు ఎంత భక్తుడో చెప్పాలనంటే, శ్రీకృష్ణుడు అంట ఎప్పుడు కూడా అర్జునుడి దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటాడు. అర్జునుడిని చూడాలని ఆయనకి కోరిక. అందుకని వాళ్ళు ఇంద్రప్రస్థంలో అంటే ఇంద్రప్రస్థానికి, హస్తినాపురం అంటే హస్తినాపురానికి ఎప్పుడు పడితే అప్పుడే పరుగులు తీస్తూ ఉంటాడు. ఒకరోజు రుక్మిణి అడిగిందంట, ఏమయ్యా ఏమిటి, మేమందరం ఇంత
ప్రేమగా నిన్ను చూస్తా ఉంటే అర్జునుడి కోసం పరిగెత్తావేంది, ఏముంది ఆయన దగ్గర గొప్ప అని అంటే, సరే రా ఇద్దరం పోదామన్నాడు. సరే మేము ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన కాస్త బెడ్రూమ్లో పడుకొని ఉన్నాడు అర్జునుడు. ఎట్లా పడుకొని ఉన్నాడంటే అప్పుడే స్నానం చేసి వచ్చాడట, తల స్నానం చేసి వచ్చాడట. ఆమె అట్లా మంచం మీద అట్లా పడుకున్నాడు. పూర్వకాలంలో ఈ రాజులందరికి కూడా కుర్లు బాగా ఉంటాయి, ఆడవాళ్ళకు ఉన్నట్టుగానే ఉంటాయి. యుద్ధం చేసేటప్పుడు అవన్నీ ముడిచి కిరీటం పెట్టుకుంటారు, ముడిచి కట్టకడతారు. అందుకనే గుడాకేశుడు అని అంటారు. గుడాకేశుడు అని అంటే అదిగో జుట్టు రింగులుగా చుట్టి ఆ పైకి కట్టేస్తే గుడాకేశుడు, కేశం అంటే వెంట్రుకలు అని ఒక అర్థం. కాబట్టి అలా పడుకొని ఉన్నాడు. పడుకొని ఉన్న తర్వాత శ్రీకృష్ణుడు పోయి అదిగో అక్కడ ఆ తలవైపును కూర్చొని అట్లా నిమురుతా ఉన్నాడంట. ఎందుకయ్యా అట్లా నిమురుతున్నామని రుక్మిణీదేవి అడిగింది. సరే రా నువ్వు కూడా రా అన్నాడు. ఆమె వచ్చి కూర్చుంది. ఏది అట్లా చేయబెట్టాను అన్నాడు. చేయబెట్టా అంటే ఆమె గంట కృష్ణ 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 అని దాంట్లో నుంచి వస్తున్నాయి, వెంట్రుకల్లో నుంచి అలా వినపడతా ఉంది. ఇది భక్తి అని అంటే అని అన్నాడు. అందుకని అది శ్రీకృష్ణుడికే తెలుసు, మనకెవరికి తెలియదు, మిగిలినటువంటి వాళ్ళకి తెలియదు. ఎందుకనంటే శ్రీకృష్ణుడికి పరమభక్తాగ్రేసుడైనటువంటి వాడు విదురుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడికి పరమభక్తాగ్రేసుడైనటువంటి వాడు భీష్ముడు ఉన్నాడు. ఇక పాండవుల్లో చెప్పాలంటే ధర్మరాజు శ్రీకృష్ణుడు అంటే ఎంతో భక్తి ఉన్నటువంటి వాడు. కాబట్టి వీళ్ళందరూ భక్తులు. కానీ అర్జునుడి భక్తుడిగా పెద్దగా మనం ఎక్కడ అనుకోము. అయినప్పటికీ అది శ్రీకృష్ణుడికి తెలుసు. అందుకనే శ్రీకృష్ణుడు అంటున్నాడు ఇక్కడ, భక్తోసిమే, నీవు నా భక్తుడివి అని అంటున్నాడు. కాబట్టి భగవంతుడి చేత భక్తుడు అని అనిపించుకుంటే ఆ అర్జునుడు ఎంత అదృష్టవంతుడు. కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా మనంతట మనం ప్రకటించుకోవటం కాకుండా భక్తుడు అని భగవంతుడి చేత ప్రకటింపబడేటట్టుగా చేసుకోవాలి. అలా గనక కాకుండా మనంతట మనమే గనక భక్తులు అని అనుకుంటే ఎలా ఉంటుందంటే, ఒక ఆయనంటే సరాసరి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయాడంట. పోయిన తర్వాత అక్కడ కుర్చీ ఒకటి ఖాళీగా ఉంది, అందరూ కూర్చున్నారు, ఒక కుర్చీ ఖాళీగా ఉంది. అంటే ఆ రోజు అక్కడ ఉద్యోగస్తులు ఎవరు రాలా. పోయి ఆమెను సరాసరి దాంట్లో కూర్చున్నాడు. ప్యూన్ వచ్చాయండి, ఏమయ్యా ఏమిటి దీంట్లో కూర్చున్నావు, ఇది మా అకౌంటెంట్ గారిది లేకపోతే ఇది మా ఆఫీసర్ గారిది అన్నాడు. నేను కూడా ఆఫీసర్నే ఈ రోజు నుంచి అన్నాడు. అదేనే నువ్వెప్పుడు ఆఫీసర్ అయ్యా, ఒకటి చేసేదయ్యా నేనే అయ్యాను ఆఫీసర్ అన్నాడు. కాబట్టి ఆయన అంతా ఆయనే ఆఫీసర్ అయ్యాడండి. అట్లా మనంతా మనంగా భక్తులైతే లాభం లేదు. కాబట్టి ఇక్కడ భగవంతుడే ఇదిగో నీవు నా భక్తుడివి అనేటువంటి మాట రావాలి. అయితే మరి ఇక్కడే ఒక అనుమానం కూడా ఉంది. నిజమైనటువంటి భక్తుడు భగవంతుడి చేత సర్టిఫికెట్ పొందినటువంటి వాడు, నిజమైనటువంటి శిష్యుడు గురువు నుంచి సర్టిఫికెట్ పొందినటువంటి వాడు. ఎందుకంటే గురువు అనాల ఇతడు నా శిష్యుడు అని. శిష్యుడు అనుకోవటం కాదు, నేను ఫలానా వాళ్ళ గురువునండి అని. ఆ గురువు ఎక్కడో ఉంటాడు, ఈయన ఎక్కడో ఉంటాడు, నేను ఆయన శిష్యుడినండి అంటాడు. అది గొప్పతనంగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప గురువులు కనుకుంటే నేను వాళ్ళ శిష్యుడినండి అని అంటే ఈయన ఎంతటి వాడో అని అనుకోవటానికి, అంతే తప్ప ఆయన మొహం ఈయన చూడాల, ఈయన మొహం ఆయన చూడాల, ఎప్పుడూ అక్కడికి పోలా. కాబట్టి అలా అనుకుంటే ఏం ప్రయోజనం లేదు. మరి ఇక్కడ శ్రీకృష్ణుడికి బాగా భక్తుడు కదా అర్జునుడు. సరే ఇందాక చెప్పుకున్నాం, ధర్మరాజు, విదురుడు, భీష్ముడు వీళ్ళందరూ కూడా భక్తులే. మరి భక్తులైతే వాళ్ళకెందుకు బోధించలేదు? భక్తులైనటువంటి వాడికి బోధించాల్సి వస్తే వాళ్ళకి బోధించాలి కదా, వాళ్ళకెందుకు బోధించలేదండి? ఎందుకంటే శత్రుపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి బోధించడానికి వీల్లేదు. కాబట్టి భీష్ముడు, విదురుడు కొట్టేశాం. ఇక ఎవరు? ధర్మరాజు ఉన్నాడు. మరి ధర్మరాజుకి ఎందుకండి బోధించకూడదు? అర్జునుడి కన్నా గొప్పవాడు కదా ధర్మరాజు, ఆయనకెందుకు బోధించలేదండి? ఆయనకెందుకు బోధించలేదంటే ఆయన భక్తుడే కానీ సఖుడు కాదు. ఇక్కడ ఏం చెప్పారు? భక్తోసిమే సఖాచేతి అని అంటున్నారు. అంటే నా భక్తుడు సఖుడు అయినటువంటి వాడు అని. కాబట్టి ఇక్కడ ధర్మరాజు భక్తి ఉంది కానీ ఆయన సఖుడు కాదు.
అందుకని బోధించాల. అయితే నిజంగా భక్తుడు సఖుడు రెండు కావాలనా? కావాల్సిందే. ఈ గురు శిష్య సంబంధంలో శిష్యుడికి గురువు పట్ల భక్తితో పాటుగా ఈ చనువు కూడా ఉండాలి. గురువుతో సన్నిహితత్వము, ఓ పరిచయము తప్పనిసరిగా ఉండాలి. కేవలం భక్తి మాత్రమే ఉందనుకోండి, భక్తి ఉంటే భయం ఉంటుంది. అమ్మో, ఆయన్ని మనం ఏం అడగకూడదు, ఆయన ఏం జరిగితే చెయ్యాలా, లేకపోతే ఏం జరిగితే చేస్తున్నట్టుగా ఉండాలి. అంతే తప్ప మనం మాత్రం ఎదురుగా పోకూడదు, ఆయనతోటి మాట్లాడకూడదు, ఆయన్నేం అడగకూడదు, మనకేం సంబంధం లేదు. ఇది భక్తి. దానివల్ల ఏం ప్రయోజనం లేదు, వాళ్ళు పైకి రాదు. కనుక భక్తితో పాటుగా చనువు కూడా ఉండాలి. మరి చనువు ఉంటే ఏమవుతుందండి? ఒట్టి చనువు ఉందనుకో, ఒట్టి చనువు ఉంటే భుజం మీద చెయ్యాలనిపిస్తుంది. ఏమై ఏది నీకేందో తెలుసంటనే శ్లోకం, ఈ శ్లోకానికి కాస్త అర్థం చెప్పు అని అనాలనిపిస్తుంది ఒట్టి చనువు కనుకుంటే. అందుకని ఇక్కడ ఏమన్నారంటే భక్తి చనువు రెండు ఉండాలి అని. భక్తి ఉంటే ఏమవుతుందనంటే ఆ గురువు మీద గౌరవం ఏర్పడుతుంది. గౌరవం ఎప్పుడైతే ఏర్పడిందో ఆయన చెప్పినటువంటి దాన్ని శ్రద్ధగా వినాలనేటువంటి భావన ఏర్పడుద్ది. అయితే చనువు కనుక లేకపోతే ఏమవుతుందనంటే నీకేదైనా సందేహం వస్తే అడగాలని అనిపించదు, నీకున్నటువంటి అనుమానాలు తీర్చుకోవాలని అనిపించదు, నీకు సాధనలో వచ్చేటువంటి ఆటంకాలు ఏమున్నాయో ఆటంకాలు చెప్పాలనిపించదు, చెప్పడానికి భయంగా ఉంటుంది. అందువల్ల అది లోటు అవుద్ది. కాబట్టి చనువు ఉండాలి. అందువల్ల ఒట్టి భక్తి ఉన్నా ఉపయోగం లేదు, ఒట్టి చనువు ఉన్నా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అందుకని భక్తి చనువు ఈ రెండు కూడా ఉండాలి. అందుకనే భక్తోసి మే సఖా చేతి అని అంటున్నాడు. భగవద్గీత అంతా కూడా శ్రీకృష్ణార్జున సంవాదే అని. కృష్ణుడికి అర్జునుడికి మధ్యలో జరిగినటువంటి సంవాద రూపం. కృష్ణార్జునుల మధ్య సంవాదం అయితే ఏమిటయ్యే ప్రయోజనం అంటే అర్జునుడు భక్తుడు సఖుడు గనక చెప్పేటువంటి విషయాన్ని జాగ్రత్తగా వింటాడు. ఆ వింటూ ఉన్నప్పుడు తనకు వచ్చినటువంటి సందేహాలని అప్పటికప్పుడు అడిగేసి ఆ సందేహాన్ని తీర్చుకుంటాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సందేహాలు మనకేమో సామాన్యంగా రావు, వస్తేనేమో సరే పోనీ మనకు బదులుగా ఎవరిని అడుగుతారేమో అని కూర్చుంటాం. ఎవరు అడగరనుకో మనం అడగం, మేలకుండా కూర్చుంటాం. కాబట్టి మన బదులుగా అదిగో ఆయన అడిగాడు, అర్జునుడు అడిగాడు, అది మనకి ప్రయోజనం. ఇది శ్రీకృష్ణార్జున సంవాదం కావటం మనకి ప్రయోజనం. అది ఎందుకనంటే అర్జునుడు భక్తుడు సఖుడు అయినటువంటి వాడు కనుక. కాబట్టి భక్తుడైతే విధేయత ఉంటుంది, సఖుడు కనుకైతే ప్రతి విషయాన్ని కూడా అడిగి తెలుసుకోవాలి అని అనిపిస్తుంది. ఈ రకమైనటువంటి రెండు లక్షణాలు కూడా ఎవరికైతే ఉన్నాయో అటువంటి శిష్యుడే ఉత్తమ శిష్యుడు అవుతాడు. అటువంటి వాడే గురువు నుంచి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, తనకు కావాల్సినటువంటి సమస్తమైనటువంటి విషయాల్ని రాబట్టుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు అవుతాడు. అందుకనే ఇలా భక్తుడు సఖుడు రెండు గనక అర్జునుడు అదిగో ఆ అర్జునుడికి తెలియజేస్తా ఉన్నాడు. మరి ఈ విద్య ఎలాంటిదట అది చెప్తున్నారు. ఈ విద్య రహస్యం ఉత్తమం అన్నారు. అంటే రహస్యమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది. అసలు రహస్యం అంటే ఏమిటి? రహస్యం అంటే ఎవరు వినకుండా చెవులో చెప్పేది. గురువులు శిష్యుడికి మంత్రోపదేశం కనుక చేయాల్సి వస్తే ఎవ్వరు వినకుండా చెవులో మంత్రోపదేశాన్ని చేస్తారు. మంత్రోపదేశానికి అది పద్ధతి, దానికి ఒక రకమైనటువంటి శక్తి వస్తుంది అలా రహస్యంగా కనుక చేస్తే. అంటే వెల్లడి చేస్తే శక్తి తగ్గుద్ది, రహస్యంగా కనుక చేస్తే శక్తి పెరుగుతుంది. అందుకని చేస్తారు. మరి ఇక్కడ రహస్యం సంగతి ఏమిటండి? రహస్యం అంటే ఎవరికి చెప్పకుండా చెవులో చెప్పాల్సింది ఒక్కరికే చెప్పాల్సిందని కదా అర్థం. మరి ఇది ఏమిటి? ఇదేమైనా మంత్రమా? కాదే, ఆధ్యాత్మిక విద్య, ఇది బ్రహ్మ విద్య. ఇక్కడ జ్ఞానం, ఆత్మజ్ఞానం, లేదా ఇది కర్మయోగం. ఇదంతా అందరూ ఆచరించాల్సినటువంటిది, ఆచరించి పొందాల్సినటువంటి ప్రయోజనం పొందవలసినటువంటిది. మరి దీన్ని అట్లా రహస్యంగా చెప్పాలనా? ఒక్కొక్కరికి చెవులో చెప్పాలనే? కాదు. ఎందుకనంటే ఎంతోమంది ఎందరికో చెప్తున్నారు.
వందల మందికి, వేల మందికి, లక్షల మందికి ఇలా చెబుతూ ఉన్నారు ఈ జ్ఞానాన్ని. మరైతే ఏమిటంటే రహస్యం ఏమిటి మరి దీంట్లో? ఇంతమంది చెబుతుంటే రహస్యం ఏముంది అంటే, ఒకడు ఎంత వివేకైనా, ఎంత తెలివి కలిగినటువంటి వాడైనా ఈ పారమార్థిక జ్ఞానాన్ని, ఈ పరమాత్మ తత్వాన్ని, ఈ అద్భుతమైనటువంటి ఈ బ్రహ్మ విద్యని స్వయంగా అందుకోలేడు. తనలో ఆత్మ ఉన్నది అని ఊహించలేడు. అసలు తాను ఆత్మని అని ఊహించలేడు. తాను ఆత్మస్వరూపుణ్ణి, ఆత్మ అంటే పరమాత్మ కనుక నేను పరమాత్మని అని అంగీకరించలేడు. ఎందుకనంటే అది గురువు ద్వారానే అందుకోవాలి. గురూపదేశం ద్వారానే ఆత్మానుభూతి అనేటువంటిది కలుగుతుంది శిష్యునికి. గురూపదేశం లేకుండా ఆత్మానుభూతి కలగదు. ఎందుకనంటే ఎక్కడైతే మనంతకు మనం తెలుసుకోలేమో అక్కడ గురూపదేశం మనకు ఉపయోగపడుతుంది అనేది శాస్త్ర సిద్ధాంతం. అందువల్ల మనకి మనంతకు మనం తెలుసుకోలేనటువంటి విషయాన్ని, మనంతకు మనం చదివి అర్థం చేసుకోలేనటువంటి విషయాన్ని అది గురూపదేశం ద్వారానే తెలుసుకోవాలి. అందువల్ల ఈ గురూపదేశం రహస్యం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, రహస్యం అంటే రహస్యంగా చెప్పాలి కాదు, అంటే మనకు అర్థం కానటువంటిది దాన్ని అలా అర్థం చేసుకోవటానికి ఆ గురువు యొక్క ఉపదేశం కావాలి అని. ఇప్పుడు ప్యాకెట్ మీ ఎదురుగా పెట్టామనుకోండి, దాన్ని తయారు చేసింది నేనే. ప్యాకెట్ అంటే ఒక వస్తువుని ఒక కాగితంతో చుట్టి ఇక్కడ పెట్టేసి అదేందో చెప్పండి అన్నాం. ఎవరు చెప్తారు? చెప్పడానికి వీల్లేదు. ఏందో ఊరికినే దాన్ని ఆ మూటను చూసి చెప్పడానికి అది మట్టిగడ్డలో, రాళ్ళో, లేకపోతే ఏదైనా స్వీటో, హాటో, లేకపోతే ఏదైనా వస్తువో ఏం చెప్తాం? చెప్పలేము. కానీ నేను చెప్తా. ఎందుకని? కట్టింది నేను కాదు, దాన్ని తయారు చేసింది నేను కాదు. అందుకని నేను మాత్రం చెప్పగలుగుతాను. అయితే నీకో అది రహస్యం. అయితే ఎప్పటిదాకా రహస్యం? తెరిచిందాక, దాన్ని కాస్త విప్పదీసిందాక రహస్యం. ఆ విప్పదీయాలి. అందుకని ఇక్కడ కూడా ఈ జ్ఞానాన్ని, ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని గురువు దాన్ని విడమర్చినప్పుడే అది మనకు తెలుస్తుంది. లేకపోతే అది ఎప్పుడు రహస్యంగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే ఏతత్ రహస్యం ఉత్తమం అని అంటున్నారు. కాబట్టి ఇది రహస్యమైనటువంటిది. రహస్యమే కాదు, ఈ విద్య ఉత్తమమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది అంటారు. ఎందుకనంటే అన్ని విద్యలు కూడా నశించిపోయాయి. అన్ని విద్యలు కూడా పొట్టకుటి కోసం ఉన్నాయి. పొట్టకుటి కోసం అన్నాం కదా అని చెప్పి కేవలం నీ తిండి కోసం మాత్రమే కాదు, అంటే డబ్బు సంపాదించుకోవటానికి, సుఖాలు అనుభవించడానికి, భోగాలు అనుభవించడానికి, అన్ని లౌకికమైనటువంటి సుఖభోగాలు అనుభవించడం కోసం, లేదా లౌకికమైనటువంటి ధన సంపాదన కోసం ఉపయోగపడేటువంటి, లేదా లౌకికమైనటువంటి కీర్తి ప్రతిష్టల కోసం ఉపయోగపడేటువంటివి అన్ని విద్యలు కూడా. కానీ ఒక్క ఆత్మ విద్య దేనికి ఉపయోగపడుతుంది అని అంటే దీన్ని సంపాదించుకోవడానికి కాదు ఉపయోగపడేది. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే జీవితాన్ని తరింపజేసుకోవటం కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి దేహ పోషణ కోసం కాకుండా అసలు ఈ దేహమే నేను కాదు, ఈ దేహానికి వేరుగా చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మను నేనని తెలుసుకొని ఆ పరమాత్మ స్వరూపంగా నిలిచి ఈ జన్మ సార్థకం చేసుకోవటానికి ఉపయోగపడేటువంటిది ఈ విద్య. కనుక ఇది ఆత్మానుభూతికి పనికి వచ్చేటువంటిది కనుక ఈ విద్య అన్నిటికన్నా కూడా శ్రేష్టమైనటువంటిది. అందుకని దీన్ని ఉత్తమం అన్నారు. కాబట్టి ఇటువంటి రహస్యమైనటువంటి, ఉత్తమమైనటువంటి, సనాతనమైనటువంటి ఈ జ్ఞానాన్ని, ఈ యోగాన్ని, ఈ అద్భుతమైనటువంటి విద్యని అర్జునుడికి బోధించడం ద్వారా ఆ నష్టమైపోయినటువంటి దాన్ని పునరుద్ధరిస్తున్నాడు ఇప్పుడు భగవానుడు. మరి బాగానే ఉంది, భగవానుడు పునరుద్ధరించబోతున్నాడు. భగవానుడేమో చెప్పాడు ముందుగానే, అయ్యా నేను సూర్యుడికి బోధించానని. ఇప్పుడు అర్జునుడిలో సందేహం. మనమైతే చెప్పింది వింటా ఉంటాం, కానీ ఆయన మాత్రం అట్ట కాదు, కాస్త చదువు ఉంది కదా, అందుకని ఆయనకు ఒక సందేహం. ఏమిటా సందేహం అని అంటే, శ్రీకృష్ణుడు నేను సూర్యుడికి బోధించానన్నాడు. ఆ శ్రీకృష్ణుడు ఈ అర్జునుడు
ఇద్దరు కూడా ఒకే వయస్సు కలిగినటువంటి వాళ్ళు, 1 సంవత్సరంలోనే పుట్టినటువంటి వాళ్ళు, ఇద్దరు బాగా కలిసి ఉన్నటువంటి వాళ్ళు, ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్నటువంటి వాళ్ళు, అంత చనువు ఉన్నటువంటి వాళ్ళు, బంధుత్వం ఉన్నటువంటి వాళ్ళు. మరి అలాంటి కృష్ణుడు నేను సూర్యుడికి బోధించానంటాడేంటి? అసలు సూర్యుడు ఎక్కడా, ఈ కృష్ణుడు ఎక్కడా, ఈయనేమిటి, ఆయనకి బోధించడం ఏమిటి, ఏమిటి నాకు ఇలా చెబుతున్నాడు అని సందేహం కలిగింది. అయితే ఇక్కడ అర్జునుడు శిష్యభావం వచ్చిన తర్వాత కదా ఇది చెబుతుంది. అందుకని శిష్యభావం ఉన్నటువంటి వాడు, శిష్యభావమే కనుక లేకపోతే ఆపవయ్యా నీ కోతలు, నాకు తెలుసులే, ఇట్టాటి కోతలు నువ్వు ఎన్నో కోస్తా ఉంటావు, వినేవాడు కనుకుంటే చెప్పేవాడు బాగానే చెబుతాడు అని అనేవాడు. కానీ ఇక్కడ అలా అంటానికి వీల్లేదు. ఎందుకనంటే ఇక్కడ శిష్యభావం వచ్చిన తర్వాత నేను నీ శిష్యుణ్ణి, శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని ప్రపన్నుడై ఆ శ్రీకృష్ణుడి మీద సంపూర్ణమైనటువంటి శ్రద్ధ విశ్వాసము కలిగినటువంటి వాడు అర్జునుడు. అయినప్పటికీ చదువు కూడా ఉంది కనుక మరి సందేహపడుతున్నాడు. శ్రీకృష్ణుడు ఏమిటి, సూర్యుడికి బోధించడం ఏమిటి అనేటువంటి ఆలోచన వచ్చింది. ఇలాంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ప్రశ్న వేస్తున్నాడు. మరి ఏమని ప్రశ్న వేస్తున్నాడు చూడండి, 4వ శ్లోకం. అర్జునమువాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జున ఉవాచ, ఇప్పుడు అర్జునుడు అడుగుతా ఉన్నాడు ఏమని? భవతః జన్మ, అయ్యా కృష్ణ, భవతః జన్మ, నీ జన్మ అపరం, ఇదిగో ఇప్పటిది, నీ జన్మేమో ఇప్పటిది. వివస్వతః, మరి ఆ సూర్యుడు జన్మ, ఆ సూర్యుడి యొక్క జన్మేమో పరం, ఎప్పటిదో, అనాది కాలాన్ని. ఎప్పటిదో ఎవరికి తెలుసు? ఏ కల్పాదిలోది, కల్ప ప్రారంభంలోది ఆ సూర్యుడి యొక్క జన్మ. నీ జన్మేమో ఇదిగో ఇప్పుడు, నా జన్మ ఎప్పుడో, నీ జన్మ అప్పుడే. కాబట్టి ఈ రెండు ఎక్కడ పొంతన కుదరటల్లా. ఏతత్ ఆదౌ, దీన్నేమో ఎప్పుడో ఆది కాలం నాడే త్వం, నీవు ప్రోక్తవాన్నితి, ఆ సూర్యుడికి బోధించానని అంటున్నావు. ప్రోక్తవాన్, చెప్పాను, సూర్యుడికి చెప్పేశాను నేను ఎప్పుడో అని అంటున్నావు. మరైతే ఈ విషయాన్ని కథం విజానీయాం, నేను ఎలా నమ్మేదయ్యా, నేను ఎట్లా అర్థం చేసుకునేది, ఎలా నమ్మటం అని అంటున్నాడు. అర్జునుడు ఏమంటున్నాడు? ఓ కృష్ణ, నీ జన్మేమో ఇప్పటిది, సూర్యుడి యొక్క జన్మేమో ఎప్పుడో జరిగిపోయింది. ఆ ఎప్పుడో ఉన్నటువంటి ఆ సూర్యుడికి ఎప్పుడో చెప్పానని నువ్వు అంటున్నావు. ఎలాగయ్యా నమ్మటం? ఎలాగా, నేను ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? నువ్వా అబద్ధం చెప్తున్నావు అని అనుకోను, కానీ నిజమని అనుకోవడానికేమో నేను ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలో నాకు అవగాహన కావట్లేదు అని అర్జునుడు ఇక్కడ తన యొక్క సందేహాన్ని వెలుబుచ్చుతూ ఉన్నాడు. ఇంతవరకు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటల్ని విన్నటువంటి అర్జునుడు ఈ సందేహం కలిగింది, శ్రీకృష్ణుడు ఏమిటి, సూర్యుడికి బోధించడం ఏమిటి అని. అర్జునుడికే కాదు, మనకు గలగదు, గీతా పాఠకులైనటువంటి వాళ్ళందరికీ కూడా కలిగేటువంటి సందేహమే.
సందేహం అంటే అర్థం చేసుకొని కనుక చదువుతూ ఉంటే, ఊరికినే పారాయణ చేస్తూ ఉంటే ఏమి రాదు. కానీ కాస్త అర్థం చేసుకుంటే, ఆ శ్లోకం యొక్క భావాన్ని కనుక అర్థం చేసుకుంటే, నేను సూర్యుడికి బోధించాను అనగానే ఇదేమిటి సూర్యుడికి ఎప్పుడు బోధించాడయ్యా ఈయన, మనకి ఎక్కడ కథల్లో రాలేదయ్యా సూర్యుడికి బోధించినట్టుగా అని మనకు కూడా ఒక సందేహం వస్తూ ఉంటుంది. మరి సందేహం ఉన్నంతకాలం కూడా వ్యధ తప్పదు. ఎందుకనంటే ఆ సందేహం అనేటువంటిది పీడిస్తూ ఉంటుంది. ఎలా పీడిస్తుందంటే చెప్పులోని రాయిలాగా, చెవిలోని జోరీగలాగా, కంటిలోని నలుసులాగా, కాలిలోని ముళ్ళులాగా. హృదయంలో ఈ సంశయం, ఈ సందేహం అనేటువంటి జాడ్యం ఎప్పుడు కూడా పీడిస్తూనే ఉంటుంది. అది తీరే వరకు కూడా అశాంతి తప్పదు. మనం చూడండి, ఒక కంట్లో నలుసు పట్టదు అనుకోండి, అది పోయిందాకా అదే తప్పనగా ఉంటుంది. అదే ప్రకారం ఇక్కడ కూడా ఓ సందేహం కలిగితే ఎవరికి, ఉత్తముడైనటువంటి శిష్యుడికి లేదా ఒక సాధకుడికి, ఒక ఉత్తముడైనటువంటి సాధకుడికి, అంటే మోక్షాన్ని అనుకున్నటువంటి ముముక్షువుకి ఏదైనా సందేహం కనుక కలిగితే, ఈ మార్గంలో ఏదైనా ఆటంకం కలిగితే, సందేహం కలిగితే, ఆ సందేహం తీరిందాకా కూడా ముళ్ళు కనుక ఎట్లయితే కాల్లో ముళ్ళు కనుక గుచ్చుకుంటే అది పోయిందాకా ఎట్లయితే తపన పడతా ఉంటామో అదిగో ఆ ప్రకారంగా తపన పడతా ఉంటుంది. అందుకే ఇక్కడ అర్జునుడు వెంటనే అడిగేశాడు. ఈయనకి సందేహం, శ్రీకృష్ణుడేమో ద్వాపరయుగం చివరిలో పుట్టినటువంటి వాడు, సూర్యుడేమో ఎప్పుడో పుట్టినటువంటి వాడు. ఈ సంగతి అందరికీ తెలుసు, అర్జునుడికి తెలుసు. మరి సూర్యుడు ఎప్పుడో పుట్టినా ఇప్పుడు కూడా ఉన్నాడు కదండి, అందుకని ఇప్పుడు చెప్పాడేమో అనుకుందామా? అలా అనుకోవటానికి ఇంకో సందేహం ఉంది. ఒకవేళ ఏమండి నిన్నో మొన్నో ఎప్పుడో సూర్యుడికి చెప్పాడు, లేదా ఒక సంవత్సరం కిందటో, 2 ఏళ్ల కిందటో, 5 ఏళ్ల కిందటో సూర్యుడికి చెప్పుంటాడు. ఎందుకంటే సూర్యుడు ఇప్పుడు ఉన్నాడు కదా, ఎప్పుడో ఉన్నమాట వాస్తవం, కానీ ఇప్పుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఈయన చెప్పాడేమో, ఒకవేళ ఆయన అడిగాడేమో ఈయన చెప్పాడేమో అని అనుకుందామంటే ఇక్కడ ఒక పెద్ద మెలిక ఉంది. ఏమిటనంటే అంతవరకు చెప్పుకున్నట్టు బాగానే ఉండేది, కానీ ఆ సూర్యుడు మనువుకి చెప్పాడు అన్నాడు. కాబట్టి ఈయన దగ్గర సూర్యుడు విని సూర్యుడు మనువుకి చెప్పాడంటే ఆ మనువు ఎప్పుడు వాడు, ఇప్పుడు వాడా? ఆయన ఇప్పుడు లేడు. ఆ మనువు అనేటువంటి వాడు ఇప్పుడు లేడు, ఎప్పుడో ఉన్నాడు. 71 మహాయుగాలైతే ఒక మన్వంతరం అంటారు. అంటే 71 మహాయుగాల ముందున్నటువంటి వాడు ఆ మనువు. అప్పుడు మరి శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు? కాబట్టి శ్రీకృష్ణుడు సూర్యుడికి చెప్పాడంటే ఇప్పుడు చెప్పింది కాదు, ఎప్పుడో చెప్పాడు. మరి ఎప్పుడో చెప్పాడంటే శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు అప్పుడు? ఇది అర్జునుడికి వచ్చినటువంటి సందేహం. సరే, సందేహం వచ్చింది, కానీ ఇంకో రకంగా ఆలోచిద్దాం. శ్రీకృష్ణుడు అబద్ధం చెబుతాడా నాతోటి? కృష్ణుడు అంతటి వాడికి అబద్ధం చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? ఆయన మహానుభావుడు, ఇప్పుడు నా గురువు, మా యొక్క క్షేమాన్ని కోరేటువంటి వాడు. అలాంటి వాడు, నా మీద ఎంతో ప్రేమ ఉన్నటువంటి వాడు, వాత్సల్యం ఉన్నటువంటి వాడు, ఆయన నాకెందుకు అబద్ధం చెబుతాడు? కాబట్టి అబద్ధం చెప్పేవాడు కాదు. మరైతే ఏమిటి రహస్యం? అదేమో అబద్ధం అంటానికి వీల్లేదు, నిజం అంటానికి కూడా వీల్లేదు, కరవటానికి వీల్లేదు, విడవటానికి వీల్లేదు. కాబట్టి ఈ రెండింటికి పొత్తు కుదరట్లేదు కనుక తన సంశయాన్ని భగవంతుని ముందు పెట్టి తీర్చుకోవాలనుకున్నాడు అర్జునుడు. అందుకని అంటున్నాడు, ఓ దేవా, ఓ కృష్ణ, నీవు ఈ యోగాన్ని సూర్యుడికి ఎప్పుడో బోధించానంటున్నావు కదా, ఈ దేహాన్ని ధరించిన తర్వాత బోధించావా, లేకపోతే వేరొక దేహాన్ని ధరించినప్పుడు ఇంతకుముందు ఎప్పుడన్నా బోధించావా? సరే, ఈ దేహంతోనే బోధించావాలంటేనేమో ఆహా, నమ్మకం కుదరట్లా. ఎందుకంటే ఈ దేహంతో బోధించితే ఆయన మళ్ళీ మనువుకి ఎప్పుడు చెబుతాడు, కాబట్టి అది కుదరదు. ఈ దేహంతో బోధించావంటే అంగీకరించకుండా ఉండటానికి ఇంకో కారణం కూడా ఉంది. ఎందుకంటే ఈ దేహంతో ఎప్పుడో బోధించావనంటే ఈ దేహం అనేటువంటిది నా దేహం ఎప్పుడు వచ్చిందో నీ దేహం అప్పుడే వచ్చింది. నీకు నాకు ఇద్దరికి 88 సంవత్సరాల వయస్సే. ఇప్పుడు 88 ఏళ్ల కింద పుట్టినటువంటి వాడివి నువ్వు.
మరి అటువంటి నువ్వు సూర్యుడికి ఎప్పుడో బోధించడం అనేది ఎలా కుదురుతుంది? కాబట్టి అది కూడా కుదరదు. సరే, పోనీ ఇంకో రకంగా అనుకుందాం. వేరే దేహంతో ఇంతకుముందు బోధించావు అని అనుకుందాం. ఈ దేహంతో బోధించలేదు కాబట్టి ఇంతకుముందు ఇంకో దేహాన్ని ధరించినప్పుడు బోధించావు అని అనుకుందాం. సరే, బాగానే ఉంది. కానీ నాకెందుకు అది నమ్మబుద్ధి కావట్లా. ఎందుకయ్యానంటే వెనకటి జన్మలో చేసినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ గుర్తుంటున్నాయి? నాకే ఒక్కటి కూడా గుర్తులేదు. నాకే కాదు, ఎవరికి గుర్తుంటలా. వెనకటి జన్మలో మనం ఏమేం చేసామో మనకు గుర్తుంటలా. వెనకటి జన్మ దాకెందుకు? 3 రోజుల కిందగా ఏం కూర తిన్నావో చెప్పమంటే మనం గుర్తుండదు. అలాంటిది ఎప్పుడో జన్మలో చేసినటువంటి పని ఎలా గుర్తుంది నీకు? కాబట్టి ఇది కూడా నాకేమో నమ్మకం కలగటం లేదు. లేదు, నాకు గుర్తుంది అని అంటారా? అయ్యా, సామాన్యమైనటువంటి మానవులకు గుర్తుండదు. యోగ సిద్ధులైనటువంటి వాళ్ళకి, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి, పరమ జ్ఞాన స్వరూపులైనటువంటి వాళ్ళకి, మహాత్ములైనటువంటి వాళ్ళకి గుర్తుంటుంది. దివ్య పురుషులైనటువంటి వాళ్ళకి గుర్తుంటుంది. కాబట్టి నేను దివ్య పురుషుణ్ణి, అందుకని నాకు గుర్తుంది అని అంటావా? ఇక్కడ నాకు సందేహం ఉంది. నువ్వు గనక దివ్య పురుషుడివి అనేటువంటి విషయం నేను ఒప్పుకుంటా. సూర్యుడు ఆయన కూడా దివ్య పురుషుడే. అంటే నువ్వు దివ్య పురుషుడివి, ఎందుకంటే పూర్వజన్మ జ్ఞానం ఉంది కాబట్టి నువ్వు గొప్పవాడివి. నాకు లేదు, నేను సామాన్యుడిని. ఎవరికి లేదు, అందరు సామాన్యులే. కానీ నువ్వు మాత్రం గొప్పవాడివి. ఎందుకని? పూర్వజన్మ జ్ఞానం ఉంది కాబట్టి. అందుకని నువ్వు దివ్య పురుషుడివి. మరి సూర్య భగవానుడు ఆయన దివ్య పురుషుడు. మరైతే ఆ సూర్య భగవానుడు దివ్య పురుషుడు గనక, ప్రత్యక్ష దైవం గనక, మేమందరం ఏం చేస్తుంటామంటే ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేస్తుంటాం, సూర్యోపాసన చేస్తూ ఉంటాం, సూర్యుడికి అర్ఘ్యం వదిలిపెడతా ఉంటాం. ఇదంతా కూడా ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో, ఆయన దైవం అనేటువంటి భావంతో చేస్తుంటాం. మరి నువ్వు కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నావుగా, ప్రతిరోజు సూర్యుడికి ఉపాసన చేస్తున్నావుగా, సూర్యోపాసన చేస్తున్నావుగా, సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నావుగా. మరి నువ్వేమో గురువి, ఆయనేమో శిష్యుడు. శిష్యుడికి గురువు ఎక్కడన్నా అర్ఘ్యం వేయటం ఉంటుందా? అంటే ఆయన దైవంగా చూస్తావా? శిష్యుడిని దైవంగా చూస్తాడు గురువు ఎవరైనా. మరి నువ్వేమో గురువుని, ఆయనేమో శిష్యుడు. సరే, నువ్వు గొప్పవాడివి, మరి ఆయన కూడా గొప్పవాడు. అయితే ఆయనకి నువ్వు అర్ఘ్యం ఎందుకు ఇస్తావన్నావు? కనుక ఆయన శిష్యుడు అని అంటానికి, నువ్వు గురువు అంటానికి ఎందుకు నాకు ఇక్కడ అది కూడా నాకేమంతా కుదరటల్లా. అంటే సూర్యుడికి నువ్వు బోధించావు అని అనటం నాకు ఇక్కడేమో నచ్చటల్లా. సూర్యుడు దేవుడు కాబట్టి నువ్వు కూడా అర్ఘ్యం ఇస్తున్నావు అంటే అది బాగానే ఉంది. కానీ సూర్యుడికి బోధించినటువంటి నువ్వు ఆయనకి ఎట్లా అర్ఘ్యం ఇస్తావు? సరే, కానీ నువ్వు సాక్షాత్తు పరమాత్మ అయితే కర్మలకు లొంగిపోయినటువంటి, అంటే కర్మఫలాలకు లొంగిపోయినటువంటి జీవుళ్ళలాగా ఈ జనన మరణ సంసారంలోకి వచ్చి మాలాగా యాతనలు పడాల్సినటువంటి అవసరం నీకేమిటి? ఇప్పుడు మేము మా పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మఫలాలకు అనుగుణంగా ఇప్పుడు సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాం. మరైతే నువ్వు సాక్షాత్తు పరమాత్మని అంటున్నావు, అనుకుంటున్నావు పరమాత్మ. నువ్వు పరమాత్మ కాదో తెలుసుకోవాలని. నువ్వు కనుక పరమాత్మే కనుక అయితే నీకేం కర్మఫలాలు ఉంటాయి? మరి నువ్వెందుకు ఈ సుఖ దుఃఖాలు అనుభవిస్తా ఉన్నావు? నీ మాట కొంతమంది వింటున్నారు, కొంతమంది వింటల్లా. కొంతమంది నిన్ను గొప్పగా భావిస్తున్నారు, కొంతమంది నిన్ను హీనంగా మాట్లాడుతున్నారు. మరి ఇట్లా నువ్వు కూడా మాలాగానే ఈ కర్మకు లొంగిపోయినటువంటి మానవుల్లాగా మరి నువ్వు కూడా ఇలా ప్రవర్తిస్తున్నావంటే నువ్వు పరమాత్మ అని నేను ఎలా అనుకోనయ్యా? పైగా పరమాత్మ సర్వవ్యాపకుడు కదూ. మరి నువ్వు సర్వవ్యాపకం కాదుగా, నువ్వు ఇక్కడే ఉన్నావుగా. భగవంతుడు నిరాకారుడు కదా, మరి నీకు ఒక ఆకారం ఉందిగా. భగవంతుడు అజుడు, జన్మ లేనటువంటి వాడిగా. మరి నువ్వు దేవికి జన్మించినటువంటి వాడివి కదా. ఆయన నిర్వికారుడు, ఏ వికారాలు లేనటువంటి వాడు. మరి నువ్వు అట్లా కాదుగా. చిన్నప్పుడు
అక్కడి నుంచి వచ్చి రేపల్లో వచ్చావు, అక్కడి నుంచి కొంచెం పెద్ద అయిన తర్వాత పసివాడిగా ఉన్నప్పుడు హాయిగా ఆటలాడుకున్నావు, వాళ్ళేళ్లలో ఏళ్ళేళ్లలో దొంగతనాలు చేసావు, వెన్న తిన్నావు, ఆ తర్వాత గోపికల్ని గోపబాలుని అందరితో కలిసి ఆడుకున్నావు, పాడుకున్నావు, వాళ్ళందరినీ మైమరిపింపజేశావు, మళ్ళీ ఎంతోమంది రాక్షసుల్ని సంహరించావు. ఇలా పెరిగి కాస్త పెద్దోడైన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చావు, ఆ మొదటిలో కంసుడిని చంపావు, ఆ తర్వాత నువ్వు కూడా మాలాగనే విద్యాభ్యాసం చేశావు, ఒక గురువు దగ్గరికి వెళ్ళి అంత మానవుడి మాదిరిగానే వ్యవహరించావు. కానీ ఎక్కడ సాక్షాత్ పరమాత్మ అనేటువంటిది ఎక్కడ నాకు అనిపించడం లేదే. అయ్యా, ఎన్ని ఆలోచించి నా బుర్ర వేడెక్కిపోతా ఉంది, నాకు ఏది నమ్మబుద్ధి కావటం లేదు. నువ్వు ఈ దేహంతో చెప్పావంటానికి వల్ల కావట్లేదు, మరొక దేహంతో ఉన్నప్పుడు చెప్పావంటానికి వల్ల కావటం లేదు, మరి అసలు సూర్యుడు నీకు శిష్యుడు అంటానికి నాకేమో అనిపించడం లేదు. పోనీ సాక్షాత్తు నువ్వు పరమాత్మ అని అంటే దానికి నాకేమీ పొత్తు కుదరటం లేదు. కాబట్టి నాకు వచ్చేటువంటి ఈ సందేహాలన్నీ తీర్చి నన్ను కాస్త ఒడ్డున పడేయ్యా అని అర్జునుడు అడుగుతూ ఉన్నాడు. ఇది శ్రీకృష్ణుడిని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ అర్జునుడు ప్రశ్నించటం కాదు, ఇక్కడ విచిత్రం ఏంటంటే అర్జునుడు ప్రశ్నించేటట్టుగా చేసుకున్నాడు శ్రీకృష్ణుడు. ఎందుకని అర్జునుడు ప్రశ్నించేటట్టుగా ఎందుకు చేసుకున్నాడు? అర్జునుడికి ఒక సందేహం కలిగేటట్టుగా ఏం మాట్లాడాడు? నేను సూర్యుడికి బోధించాను అని చెప్పడమే. ఆ ఒక్క మాట ఎందుకన్నాడయ్యానంటే, ఇదిగో అర్జునుడికి సందేహం రావాలా, ఆ సందేహం వచ్చినప్పుడు తన యొక్క అవతార సిద్ధాంతాన్ని చెప్పాలి. ఇప్పుడు పరమాత్మ నువ్వు అని అంటానికి కూడా నాకు నమ్మకం లేదంటున్నాడు. ఇప్పుడు చెప్పాలి తాను ఎట్లా పరమాత్మో, తాను ఎలా ఈ దేహాన్ని ధరించి వచ్చాడో, తాను దేహాన్ని ధరించినప్పటికీ అందరి మాదిరిగా కాకుండా తాను ప్రత్యేకమైనటువంటి వాడు ఎలా అవుతున్నాడో, ఎలా తనకి కర్మబంధాలు లేకుండా పోతున్నాయో, ఇవన్నీ కూడా చెప్పాలి అని అంటే ఆ అర్జునుడు ప్రశ్న వేయాలి. అర్జునుడు ప్రశ్న వేయాలి అని అంటే అర్జునుడికి సందేహం కలగాల. అర్జునుడికి సందేహం కలగాలి అని అంటే అందుకని ఇక్కడ ఒక మాట అన్నాడు, ఏమంటే నేను ఎప్పుడో సూర్యుడికి చెప్పాను. ఈ ప్రకారంగా అర్జునుడికి సందేహాన్ని కలిగించి భగవంతుడు తన యొక్క అవతార సిద్ధాంతానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు మహిమ కలిగినటువంటి వాడని, చాలా గొప్పవాడని, దైవాంశ సంభూతుడని, మహాత్ముడని, యోగీశ్వరుడని ఇవన్నీ కూడా అర్జునుడికి తెలుసు. అయితే అతడే పరమాత్మ, నిరాకార నిర్గుణ పరమాత్మ అనేటువంటి విషయం మాత్రం కాస్త సందేహం ఉంది అర్జునుడికి. తెలిసి తెలియనట్టుగా ఉంది. ఎందుకంటే పరమాత్మ అంటే ఏమిటో చిన్నప్పుడు చదువుకునేటప్పుడే గురువుల దగ్గర నేర్చుకున్నాడు. పరమాత్మ అంటే నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు, నిర్వికారుడు, నిరీహుడు, నిశ్చలుడు, నిత్యుడు, శాశ్వతుడు అని అప్పుడు తెలుసుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చినప్పటికల్లా మరి ఆ పరమాత్మ ఈ శ్రీకృష్ణుడు ఒక్కడేనా నమ్మలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే తేడాలు కనపడతా ఉన్నాయి కనుక. మరి ఇప్పుడు ఆ విషయాన్ని ఆయన నోటి ద్వారానే వినాలి. ఆ శ్రీకృష్ణుడు నోటి ద్వారానే కనుక వింటే, కాదు నేను పరమాత్మనే అని ఆయన కనుక రుజువు చేస్తే ఇప్పుడు తనకి తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. తనకు లభించినటువంటి అదృష్టం ఇది. ఈ రకమైనటువంటి ప్రశ్న వేస్తే భగవంతుని యొక్క అవతార సిద్ధాంతం ఏమిటో తనకు తెలుస్తుంది. అసలు అర్జునుడికి ఇలాంటి సందేహం కలిగించి తన యొక్క అవతార సిద్ధాంతాన్ని తెలియజేయటమే ఈ అధ్యాయంలో ఈ భగవంతుని యొక్క భగవాన్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకే సూర్యుడికి బోధించాను అని చెప్పటం జరిగింది. పరమాత్మ తత్వాన్ని, అవతార సిద్ధాంతాన్ని లోకానికి చాటాలనేటువంటి ఉద్దేశం భగవానుడికి ఉంది. ఆ చాటటం అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని అర్జునుడి ద్వారా ఈ ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా అందించాలని అనుకున్నాడు. అందుకే ఈ సందేహం కలిగించి దానికి సమాధానం చెప్పబోతున్నాడు. అయితే ఇంతవరకు అర్జునుడికి దేహదృష్టి ఉంది, మనోదృష్టి ఉంది, కానీ ఆత్మదృష్టి లేదు. అందుకని సందేహం వచ్చింది. ఇందాకే మనం మాట్లాడుకున్నాం, అయ్యా నువ్వు పరమాత్మ అనుకోవటానికి పరమాత్మ నిరాకారుడు కదా, నీకు ఆకారం ఉంది కదా అన్నాడు.
ఆయన సర్వవ్యాపకుడు కదా, నువ్వు పరిమితుడు కదా అన్నాడు. అంటే ఇక్కడ ఇలా మాట్లాడటంలో ఏంటంటే అర్జునుడి యొక్క దృష్టి ఎలా ఉందనంటే ఆ రూపాన్ని చూసేటువంటి స్థితిలోనే ఉన్నాడు. ఇప్పుడు మనకంతే కదా, దేహ దృష్టి ఇది పైది, మనోదృష్టి రెండవది. దేహ దృష్టి ఉన్నప్పుడు ఏం చేస్తాం? అతడు మనిషి అండి, అతడు పురుషుడండి, లేకపోతే స్త్రీ అండి, అందంగా ఉన్నారు లేకపోతే అనాకారంగా ఉన్నారు, పొడుగు పొట్టి లావు సన్నం, ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. దేహ దృష్టి మన కళ్ళకు కనపడేది. రెండవది మనోదృష్టి. వాళ్ళు పొడుగ్గా ఉంటే మనకే, పొట్టిగా ఉంటే మనకేమండి చాలా మంచివాడు, ఉత్తముడు, ఎవరైనా ఏమైనా కష్టాల్లో ఉంటే చూసి భరించలేడు, కళ్ళమ్మ నీళ్ళు బొటబొటా కార్చేస్తాడు, ఇతరులకి ఎట్లా మేలు చేయాలని చూస్తూ ఉంటాడు, లేదా పక్కా స్వార్థపరుడండి, ఎంతమందినైనా హింసిస్తాడు, వాడి ప్రయోజనం ఏదో వాడు చూసుకుంటాడు. అంటే ఇవన్నీ ఏమిటి పై కనపడతాయా? కనపడవు. వాడి యొక్క మనస్సు అంటే వాడి యొక్క ప్రవర్తన, వాడి యొక్క ఆచరణ, వాడు ఎలా ప్రవర్తిస్తుంటాడో చూసి అదిగో దాని గురించి చెప్పేటువంటి భావన ఇది. ఇది మనోదృష్టి. ఇక ఆత్మదృష్టి మూడోది. ఆత్మదృష్టి అంటే ఈ దేహాన్ని పట్టించుకోడు, అతడి మనస్సును పట్టించుకోడు. మరి ఏం పట్టించుకుంటాడు? అతడిలో ఉన్నటువంటి చైతన్యం. కాబట్టి ఆ చైతన్యం పరమాత్మ. నాలో ఈ దేహంలో చైతన్యం ఉంది, ఆ చైతన్యం పరమాత్మ, ఆ చైతన్యమే నేను, ఆ చైతన్యమే నీవు, నీవే నేను, నేనే నీవు. ఎందుకనంటే ఆ చైతన్యం ఈ చైతన్యం రెండు ఒకటే. కాబట్టి నీవు నేను అనేటువంటి రెండు లేవు, ఉన్నదంతా ఒక్కటే. నీవే నేను, నేనే నీవు. ఈ రకమైనటువంటి భావన ఆత్మదృష్టి. అర్జునుడికి దేహదృష్టి ఉంది, మనోదృష్టి ఉంది, కానీ ఆత్మదృష్టి లేదు. ఆత్మదృష్టి లేకపోవటం వల్ల ఈ సందేహం కలిగింది. ఆత్మదృష్టి లేనటువంటి వాళ్ళందరికీ సందేహం కలుగుద్ది, ఎవరికైనా సరే ఈ సందేహం కలుగుతుంది. ఇక్కడ ఇంకో రహస్యం కూడా ఉంది. అదేమిటంటే దేవకీదేవి పుత్రుడు, బృందావన గోపాలుడు, గోపికా వల్లభుడు అయినటువంటి శ్రీకృష్ణుడే ఈ భగవద్గీతను చెబుతున్నాడు, ఈ గీతా జ్ఞానాన్ని చెబుతున్నాడు అనేటువంటి అభిప్రాయం పాఠకులకి కలగకుండా ఉండటానికి వ్యాస భగవానుడు, ఇది మన ఊహ, మన ఊహ అంటే మన యొక్క భావన, వ్యాస భగవానుడి యొక్క నోట అవతార సిద్ధాంతాన్ని పలికించడం జరుగుతూ ఉంది. అంటే ఈ అవతార సిద్ధాంతం శ్రీకృష్ణుడి నోట పలికిస్తున్నాడు వ్యాసుడు, లేకపోతే వ్యాసుడి ద్వారా చెప్పిస్తున్నాడు శ్రీకృష్ణుడు, ఎలా అయినా అనుకోవచ్చు. ఎందుకనంటే ఈ గీతా జ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి వాడు ఆ శ్రీకృష్ణుడి యొక్క దేహాన్ని చూచి ఈ కృష్ణుడు కాదు, మరి బోధిస్తున్నది ఏమిటంటే భగవానుడు అనేటువంటి భావన రావటం కోసమని వ్యాసుడు ఈ రకమైనటువంటి ఎత్తడం జరిగింది అని కూడా మనం అనుకోవచ్చు. అంటే ఇక్కడ బోధిస్తున్నటువంటి వాడు సాక్షాత్ శ్రీకృష్ణుడు కాదు, సాక్షాత్ భగవానుడు. అందుకనే భగవద్గీతలో ఎక్కడ శ్రీకృష్ణుడు మాట చెప్పినా భగవాను వాచ అని వస్తుందే కానీ శ్రీకృష్ణ ఉవాచ వాసుదేవ ఉవాచ అని రాదు. మిగిలిన చోట భారతంలో ఎక్కడైనా సరే వాసుదేవ ఉవాచ అని వస్తుంది. ఒక్క భగవద్గీత దగ్గర మాత్రం భగవాను వాచ అని వస్తుంది. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు భగవానుడిగా యోగేశ్వరేశ్వరుడై యోగ స్థితిలో ఉండి ఆత్మస్థితిలో ఉండి బోధించింది ఈ జ్ఞానం. అందుకనే ఈ జ్ఞానాన్ని యుద్ధం అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఒకసారి కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఎక్కడో షికారుకు పోయినప్పుడు ఒకసారి అడుగుతాడు అర్జునుడు, బావా ఆ రోజుల్లో ఆ యుద్ధ సమయంలో నువ్వు చెప్పావు, చాలా బ్రహ్మాండంగా చెప్పావు, అప్పుడు నాకు బాగానే అర్థమైనట్టే ఉంది, కాస్త మళ్ళీ మర్చిపోయాను కానీ ఒకసారి చెప్పు అన్నాడు. అంటే అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అది ఎప్పుడు పడితే అప్పుడు చెప్పేది కాదు,
అది ఇలా నేనుగా చెప్పలేదు, అది యోగ నిష్టలో ఉండి చెప్పింది, అది మళ్ళీ మళ్ళీ చెప్పడం సాధ్యపడేటువంటిది కాదు. అయినా సరే అలాంటి జ్ఞానాన్ని నువ్వు మర్చిపోయానంటున్నావంటే నాకు చాలా బాధగా ఉంది అని అంటాడు. పాపం శ్రీకృష్ణుడికి కూడా అట్టాడు శిష్యుడు దొరికాడు, మర్చిపోయే శిష్యుడు. ఇంక ఎవరికైనా దొరక్క ఏమవుతాడు? ఏదోనండి చెప్పారండి నన్ను మీరు, బాగానే ఉంది కానీ ఇవాళ మాత్రం ఒక్క ముక్క కూడా నాకు గుర్తులేదండి. సరే ఇవాళ చెప్పబోయా అంటే బాగానే విన్నానండి, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది కానీ నాకు మాత్రం అని అంటాం. కాబట్టి అర్జునుడు కూడా అంతే అన్నాడంట పాపం. అయితే చాలా కాలానికి నాకంతా మర్చిపోయాను, మళ్ళీ ఒకసారి చెప్పు, మళ్ళీ ఒకసారి చెప్పండి, ఆయన చెబుతాడా? కాబట్టి ఈ జ్ఞానం అనేటువంటిది ఎలాంటిది అని అంటే ఇలా మర్చిపోయేటువంటిది కాదు, ఇది ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి జ్ఞానం, అద్భుతమైనటువంటి జ్ఞానం. నిజంగా భగవద్గీత యొక్క గొప్పతనాన్ని గురించి కనుక ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే, నిజమైనటువంటి ఆ బుద్ధి వికసించి కనుక ఆలోచిస్తే ఆశ్చర్యపోతాం. ఎందుకని ఆశ్చర్యపోవటం అని అంటే అసలు ఈ భగవద్గీత యొక్క రచనా విధానం ఎలా ఉన్నది అంటే భగవద్గీత యొక్క మొత్తం అన్ని శ్లోకాల యొక్క భావం మన మనస్సులో ఎట్టే గ్లాన్స్ అట్లాగనే చెప్పగలిగితే అప్పుడు మనకి ఈ ఆలోచన అసలు ఏమిటి, ఎలా దీన్ని చెప్పుకుంటూ వచ్చారు, దీనికి ఒక వరుస ఎట్టు కుదురుద్ది, ఓ పద్ధతి ఎట్టు కుదురుద్ది ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని చెప్పడానికి. నిజంగా ఇది అసాధ్యం, కానీ అసాధ్యమైనటువంటి దీన్ని ఎలా సాధ్యమైంది అని అంటే సాక్షాత్తు భగవానుడే చెప్పటం ఒకటి, భగవత్ స్వరూపుడైనటువంటి వ్యాస మహర్షి దీన్ని గ్రంథస్థం చేయటం రెండో విషయం. ఇక మూడవది ఏంటంటే ఎలా అని అంటే అన్ని యోగాలు, భక్తి, కర్మ, భక్తి, జ్ఞానం, ఈ మూడు కూడా అన్నింటిలో వచ్చేటట్టుగా అన్నీ అందిస్తూ 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 అంటే చివరి విషయం అందిస్తూ, మధ్య విషయం అందిస్తూ, ప్రాథమికమైనటువంటి విషయం అందిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కించారు. చాలా విచిత్రమైనటువంటి విషయం. ఎందుకనంటే వేదాలను విశ్లేషణ చేసి చెప్పేటువంటి శక్తి ఎవరికి లేదు, దాన్ని ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో విశ్లేషణ చేసుకోవచ్చు. భగవద్గీత దగ్గరికి వచ్చినప్పటికల్లా దీనికి ఒక పద్ధతి ఉంది. ఏమిటా పద్ధతి అంటే ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మెట్టు మెట్టు ఎక్కిస్తున్నారు. కానీ అలా ఎక్కిస్తున్నప్పుడు ప్రతి మెట్టులో కూడా కొంత ఆ జ్ఞాన విషయము, కొంత కర్మ విషయము, కొంత భక్తి విషయము అన్నీ కూడా మనకి అందించడం జరిగింది. ఎక్కడ ఏది అవసరమో దాన్ని ఇస్తూ చెప్పటం. అందుకని భగవద్గీత అనేటువంటిది నభూతో నభవిష్యతి, ఇంకా ఇలాంటి గ్రంథం ఇంకోటి అసలు ఈ ప్రపంచంలో లేదు, రాదు. ప్రపంచం మొత్తానికి, ఈ భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తానికి కూడా ఇలాంటి గ్రంథమే ఉండదు. అటువంటిది ఈ మహత్తరమైనటువంటి గ్రంథం. ఇందులో ఉన్నటువంటి విషయం, ఎవరు ఈ విషయాన్ని సేకరించగలుగుతారో, ఎవరు ఈ విషయాన్ని శ్రవణం చేస్తారో, మననం చేస్తారో, సొంతం చేసుకోగలుగుతారో వాళ్ళు జీవితంలో గొప్ప అదృష్టవంతులు. ఇంకా వాళ్ళకంటే అదృష్టవంతులు ఇంకొకటి లేరు. అందుకనే భగవానుడు చిట్చివర్లో చెప్తాడు, ఎవరైతే నా ఈ జ్ఞానాన్ని సంపూర్ణంగా గ్రహించి చెప్పగలుగుతారో అదిగో అటువంటి వాడు నాకు ఇష్టమైనటువంటి వాడు, అతడికన్నా నాకు ఇంకా ఇష్టమైనటువంటి వాడు ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు అని భగవానుడు తెలియజేస్తాడు. అందువల్ల మిగిలినటువంటి గ్రంథాలు ఏవి ఎట్లా అయినప్పటికీ కూడా ఒక్క భగవద్గీత అన్ని గ్రంథాల యొక్క, సమస్త శాస్త్రాల యొక్క, సమస్తమైనటువంటి భావాల యొక్క సమన్వయం గనక ఈ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవటం చాలా అవసరం. మరి ఇక్కడ అర్జునుడు సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఆ సందేహాన్ని వ్యక్తం చేసినట్టుగా శ్రీకృష్ణుడు చేశాడు. మరి ఎందుకు చేశాడంటే తన యొక్క అవతార సిద్ధాంతాన్ని చెప్పడానికి. కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణుడు తన యొక్క అవతార సిద్ధాంతాన్ని ఏమని చెబుతున్నాడు, తన యొక్క నిజ తత్వాన్ని ఏమని చెబుతున్నాడు, తన యొక్క జన్మ రహస్యాన్ని ఏం చెబుతున్నాడు అనేటువంటి విషయం తర్వాత శ్లోకం నుంచి 5వ శ్లోకం నుంచి వస్తుంది. రేపు చెప్తాను.